రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అని అన్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియులారా, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. కొరింథీలో ఉండేటువంటి సంఘానికి ఎక్కడో మాసిదోనియాలో ఉండేటువంటి సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం వారు ఎలాగున్నారో చెప్తున్నాడు. ఆ సంఘం వారు ఏం పొందుకున్నారో చెప్తున్నారు. ఆ సంఘం ఏ రీతిగా ఉందో ఈ కొరింథీలో ఉండేటువంటి సంఘానికి ఈ విషయాలన్నీ తెలియ చెప్తున్నాడు. ఎందుకు అనంటే భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘం దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలో బలపరచడం కోసం, ఏ విధంగా తయారవ్వాలో ఆ సంఘం ఆ మాదిరి చూపించడం కోసం మాసిదోనియాలో ఉండేటువంటి సంఘం యొక్క వివరాలన్నీ కూడా ఈ కొరింథీలో ఉండేటువంటి సంఘానికి ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉన్నాడు. అందులో మనకి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని 5 అంశాలు ఆ సంఘమును గురించి, అంటే మాసిదోనియాలో ఉండేటువంటి సంఘమును గురించి 5 విషయాలు భక్తుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీలో ఉండేటువంటి సంఘానికి మాదిరిగా ఉండాలని, మీరు కూడా అలా ఉండాలని, అలాగున బలవంతులు కావాలని, దేవుని యొక్క వాక్యానికి లోబడాలని, దేవునికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు పొందినటువంటి ఆ గొప్ప కృప మనము కూడా పొందాలని అక్కడ భక్తుడైనటువంటి పౌలు ఈ మాటలన్నీ కూడా ఈ మధ్యాహ్నం వేళ మనం ముందుంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఒక మాట మనం చదువుకుంటే చూడండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియాలి. ఆ దేవుని కృపను గురించి మీకు తెలియాలి. ఆ సంఘం ఎంత దేవుని కృపలో ఎదుగుతా ఉందో, ఎంత దేవుని కృపను పొందుతా ఉందో, దేవుడు ఆ సంఘం మీద నిత్యము కూడా ఆయన కృపను ఎట్లా ఉంచుతూ ఉన్నాడో, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృపకు ఎలాంటి పాత్రులుగా చేయబడ్డారో, దేవుని కృపను ఆ కుటుంబంలో లేదా ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొందుతూ ఆ కుటుంబాలు ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల మధ్య గొప్ప దేవుని కృప వలన వారు చక్కగా ఆదరించబడతా ఉన్నారు, ప్రేమించబడతా ఉన్నారు, దేవుని చేత వారు చక్కగా వృద్ధిలోనికి తీసుకుని రాబడతా ఉన్నారు, వారి యొక్క భక్తి లక్షణాలు నానాటికి ఎలాగ అభివృద్ధి చెందుతూ వచ్చాయో అవన్నీ మీకు తెలియచేస్తాను వినండి అని చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. దేవుని యొక్క వాక్యంలో ఒకనాడు ఈ మాసిదోనియా సంఘమును గురించి అంట భక్తుడైనటువంటి పౌలు గారికి దర్శనం వచ్చిందంట ప్రియులారా. చూడండి, వాక్యంలో మనం చదువుకుంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 9-10 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. తీసిన వారు చక్కగా నాకు చదివి సహాయం చేయండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 9-10 వచనాలు ఏమని వ్రాయబడిందండి? అప్పుడు మాసిదోనియా, చూడండి ప్రియులారా, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నన్ను పిలిచి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ ఆ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచి ఉన్నాడని, దేవునికి స్తోత్రం. బాగా గమనించండి ప్రియులారా, మాసిదోనియాలో ఉండేటువంటి సంఘ విశ్వాసులందరికీ కూడానట దేవుని కృప ఎట్లా ఉందో చెప్పండి ప్రియులారా. ఎట్లా ఉందో అక్కడ దేవుడు చెప్తున్నాడు, భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. మాసిదోనియా సంఘం గురించి భక్తుడైనటువంటి పౌలు ఏనాడు ఊహించలేదు, ఏనాడు ఆలోచించలేదు, అక్కడికి వెళ్ళాలనే తలంపు కూడా లేదు భక్తుడైనటువంటి పౌలు గారికి. అయితే దేవుడు తన దర్శనంలో కనిపించాడట. ఒక మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి అతని యొక్క కలలో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు మా దేశానికి రా, నువ్వు మా దేశానికి వచ్చి మా దేశంలో నువ్వు సువార్త ప్రకటించు, మాకు సాయం వచ్చేయి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి, ఇక్కడ మాకు సాయం చేయి అంటే భక్తుడైనటువంటి పౌలు ఏమంటా ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఏమంటే సువార్త ప్రకటిస్తే సాయం ఎట్లాగవుతుంది? సువార్త ప్రకటించడం సాయమేనా అమ్మా చెప్పండి? సువార్త ప్రకటించడం సాయమేనా? సాయమే, గొప్ప సాయం అది. ఎందుకనంటే పాపములో ఉన్న వ్యక్తిని, పాతాళానికి పోయి అగ్నిగుండంలో పడిపోతున్న వ్యక్తిని సువార్త చెప్పడం వల్ల రక్షించబడవచ్చు. కరుడు గట్టిన తీవ్రవాదులను రక్షించవచ్చు, వ్యభిచారులను రక్షించవచ్చు, అబద్ధికులను రక్షించవచ్చు, అలాగే అబద్ధికులను రక్షించవచ్చు, దేవునికి దూరంగా విరోధంగా దేవునికి పాడు బుద్ధి కలిగినటువంటి వారందరినీ కూడా ఈ సువార్త చెప్పటం వలన ఆ నరకంలోనికి పోకోకుండా రక్షించవచ్చు.
వచ్చేటువంటి సమస్యలను అధిగమించగలిగేంత తెలివి జ్ఞానముతో వాక్యము ద్వారా వారిని నిలబెట్టొచ్చు, అంత బలవంతులను చేయొచ్చు. ప్రార్థన ద్వారా నిజమైన దేవునికి ఎలా దగ్గర అవ్వాలో, నిజమైన దేవుని ద్వారా ఎలాగ ఆశీర్వదించబడాలో, నిజమైన దేవుని ద్వారా వారికి వచ్చేటువంటి అనేకమైన శ్రమలను ఎలాగ అధిగమించాలో, వారి కష్టాలను ఎలాగ అధిగమించాలో, నిజమైనటువంటి దేవుని కృపను ఎట్లా పొందుకోవాలో సువార్త ద్వారా పురులరా ఆ మాసిదోనియాలో ఉండేటువంటి సంఘ విశ్వాసులకు చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మాసిదోనియాలో నుండి వచ్చినటువంటి ఒక దేశస్థుడు భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క కలలో కనపడి మాట్లాడుతూ ఉన్నాడట. అయ్యా, మేము పాపంలో ఉన్నాం, పాప బంధకాల్లో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, దరిద్రంలో ఉన్నాం. అయ్యా, మేము చాలా కష్టకాలంలో ఉన్నాం. మా పాపాలు, మా శాపాలు మమ్మల్ని, మా కుటుంబాలను వెంటాడుతూ ఉన్నాయి. మాకు విమోచన లేదు. వాటి శాపాల వల్ల మేము నలిగిపోతూ ఉన్నాం. మాకు ఆశీర్వాదం లేదు. మాకు దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలండి వాళ్ళకి? దేవుని కృప కావాలి. దేవుని కృప వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళ మీద ఉంది కాబట్టి దేవుడు వారి గురించి ఆలోచించాడు కనుక పిల్లరా, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ దేవునికి తెలుసు కనుక ఆ మాసిదోనియా మీద దేవుని యొక్క కృప కుమరించబడతా ఉంది. అందుకనే పౌలు అనేటువంటి భక్తుడిని ఆ దేశానికి వెళ్ళమని దేవుడు దర్శనం ద్వారా చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని కృప సంఘం ఎట్లా పొందుకుందో మీకు తెలియాలా. దేవుని ప్రేమ సంఘం మీద ఏ రీతిగా ఉందో మీకు తెలియాలా. ఆ సంఘం వారు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి అద్భుతాలు వారు పొందుతూ వచ్చారో, దేవుని కొరకు ఎంత కష్టమైన ఏ రీతిగా నిలబడుతూ వచ్చారో అవన్నీ మీకు తెలియాలా అని చెప్తూ ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఈ మాసిదోనియా సంఘమును గురించి అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతాడు మనకిలాగా. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యంలో మనం చదువుకుంటే మొట్టమొదటి మాట చూడండి, 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 2వ వచనములు, ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. బాగా గమనించండి ప్రియులారా, క్రైస్తవులు అయిపోయినంతనే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి పొలోమని ఇచ్చాడు ప్రియులారా. మొట్టమొదటిగా మన భక్తి పరీక్షింపబడుతుంది. దేవుడు మాసిదోనియా సంఘానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాసిదోనియాలో ఉండేటువంటి సంఘ విశ్వాసులందరినీ కూడా దేవుడు పరీక్షించాడట. బహుశ్రమల వలన పరీక్షించాడట. మీరు భక్తిలో నిలబడగలరా లేదా? ఏదైనా నేను ఆశీర్వదిస్తే దాన్ని పొందగలిగే శక్తి వారికి ఉందా లేదా? ఇదిగో వారు నాలో ఉండగలరా లేదా? నా భక్తిని పొందగలరా లేదా? నా ముక్తిని పొందగలరా లేదా? నా కృపకు పాత్రులా కారా అని దేవుడు పరిశోధించాడట. రాత్రి కూడా మనం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. భక్తుడైనటువంటి దావీదును దేవుడు ఏం చేశాడటండి? పరిశోధించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడటండి? పరిశోధించాడు. అయ్యా దావీదా, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నా కొరకు పాటలు పాడుతున్నావు, నువ్వు నా కొరకు చక్కని వాయిద్యాలు వాయిస్తున్నావు, నువ్వు దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నావు, కాబట్టి నిన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు అనుకోలేదట. ఇన్ని చేసినా, ఇంత ప్రార్థన చేసినా, ఇంత భక్తి జీవితాన్ని కలుగున్నా భక్తుడైనటువంటి దావీదును దేవుడు మొట్టమొదటిగా రాజసింహాసనం మీద కూర్చోబెట్టాలి అని అంటే అతను దానికి అర్హుడా కాదా? ఆ స్థాయిలో ఇతను యొక్క వ్యక్తిత్వం ఉంటుందా లేదా? అతను ఆలోచనలు ఉంటాయా లేదా? అతను ఆ స్థాయికి నిలబడతాడా లేదా అని మొట్టమొదటిగా దేవుడు పరిశోధన చేశాడట. పరిశోధన. దేవుడు కూడా మనల్ని హెచ్చించే ముందు శ్రమల మూలంగా పరిశోధిస్తాడు. మనల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చే ముందు దేవుడు కూడా పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో నిలబడాలి పురులరా. అవండి, మొన్న ఒక వీడియో చూశాను. పోలీస్ సెలక్షన్స్ అంటే, పోలీస్ కానిస్టేబుల్ యొక్క సెలక్షన్స్ అంట. పాపం కొన్ని వందల మంది విద్యార్థులు కొన్ని కిలోమీటర్ల లెక్క ఆయాసంతో పరిగెట్ల కొంతమంది మధ్యలోనే పడిపోతున్నారు, సమస్యలు పోతున్నారు. పరిగెట్టలేక పురులరా ఆ కస వచ్చేసి మధ్యలోనే కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మధ్యలోనే వాళ్ళు అలసిపోతున్నారు పురులరా. ఏమండి, ఒక అద్భుతమైనటువంటి ఆ ఉద్యోగం రావాలి అని అంటే, ఆ కొలువులో మనం ఉండాలి అని అంటే, దాన్ని సాధించాలి అని అంటే అంత తేలికైన పనేమి. దానికి అర్హత సంపాదించాలి, పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత అక్కడ తాగిపోదు, తిరిగి హైట్ చెక్ చేస్తారు, నీ ఛాతీ ఎంత వెడల్పు ఉందో చెక్ చేస్తారు, ఎంత నువ్వు బలవంతుడో చెక్ చేస్తారు, దానికి నీకు అర్హత ఉందో లేదో చెక్ చేస్తారు, నీ తెలివిని చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా పరిశోధన చేసిన తర్వాతే దానికి నువ్వు అర్హుడవు అని అంటే అప్పుడు దాంట్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు వాళ్ళని. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మాసిదోనియా సంఘానికి అంత దేవుని యొక్క మహా గొప్ప కృప ఆ సంఘం మీద ఉందట. అందులో ఉండే ప్రతి వ్యక్తి మీద ఉందట, వారి కుటుంబాల మీద ఉందట. దేవుడు వారి సంఘంలో
సంఘములో ఆశీర్వాదకరంగా మార్చడం కొరకు మొట్టమొదటిగా ఆ సంఘాన్ని దేవుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటనంటే శ్రమల వలన పరీక్ష పెడుతూ ఉన్నాడు. శ్రమల వలన ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో ఉన్నటువంటి వారందరినీ ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు తన కృపతో నింపాలని అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆ సంఘమట దేవుని కృపను ఎలా పొందుకుంది అని అంటే శ్రమల మూలంగా పొందుకుంది. శ్రమలలో పరీక్షింపబడి ఆ తర్వాత దేవుని కృపను పొందుకుందంటే ఎంత అద్భుతమైనటువంటి సంగతో పిల్లలు గమనించాయి. దేవుని కృప ఒక్కసారి మన దగ్గరకు వచ్చిందంటే శాశ్వత కాలం అంతా ఉండిపోద్దండి. మీకు అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైనటువంటి కృపతో. వాక్యంలో దేవుడు అంటాడు, భక్తుడే ఈ కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా ప్రియులారా? ప్రభువా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప తరగని ఒక గొప్ప నిధి. నీ కృప ఒక్కసారి కనుక మా జీవితాల మీద పడిందని అంటే మేము ధన్యులమైపోతాం, ఆశీర్వదించబడతాం. ఎన్నటికీ నీ కృప మమ్మల్ని వీడిపోదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యములో ఆ మాసిదోనియా సంఘ విశ్వాసులు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు దేవుని కృపను ఎట్లా పొందుతూ వచ్చారు అని అంటే శ్రమల వలన పరీక్షింపబడగా ఆ పరీక్షలో, ఆ శ్రమల్లో నిలిచిన వారే దేవుని కృపను పొందుతూ వచ్చారట. చూడండి, ఆ వాక్యములో మనం ఇంకా చదువుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన అంటాడు బైబిల్ గ్రంథములో 2వ మాటగా ప్రియులారా చూడండి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందొచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వారు చూడండి ప్రియులారా, అటు శ్రమలు పడతా ఉన్నారు, శ్రమలలోనూ కూడా పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారట. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం సహజమే ప్రజలకి. అయ్యా, నాకు ఈ శ్రమ వచ్చింది బాబు, నాకు ఈ కష్టం వచ్చింది నాయనా, ఈ కష్టం నీ దగ్గరకు వస్తే తీరద్దని నీ దగ్గరకు వచ్చానని చెప్పడం సహజమే మనుషులకు ప్రియులారా గమనించండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ శ్రమలు ప్రారంభ దశలో, వారి యొక్క భక్తి యొక్క ప్రారంభంలో, అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని శ్రమలా, దేవుణ్ణి వాడు నమ్ముకుంటే ఇన్ని కష్టాలా, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఇలా ఇబ్బందులు పడతామా, ఇలా కష్టాలు పడతామా, ఇదేం దేవుడమ్మా అని వెళ్ళిపోలేదండి వాళ్ళు. హల్లెలూయా. వెళ్ళిపోయారండి వాళ్ళు? అలా వెళ్ళిపోలేదండి. ఇదేం దేవుడమ్మా, కష్టాల్లోంచి తప్పించేవాడు కదా దేవుడు, బాధల్లో నుండి తప్పించేవాడు కదా దేవుడు, వ్యాధుల్లో నుండి తప్పించేవాడు కదా దేవుడు, కన్నీళ్లు తుడిచేవాడు కదా దేవుడు, మరి ఈయన దగ్గరకు వస్తే ఏంటి ఎన్ని కన్నీళ్లు అని వాళ్ళు తప్పుపోయేటువంటి ప్రజలు కాదు. ఆ శ్రమలలో పరీక్షింపబడుతూ ఉన్న సమయంలోనే ఆ సంఘము ఎంత దేవుని దగ్గర పరిచర్యలో ఉందో చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతంగా వాళ్ళు వారి భక్తిని కాపాడుకుంటున్నారు ప్రియులారా. చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉండకపోతే, దేవుడు అంటే ఎంత ప్రేమ ఉండకపోతే, దేవుడు అంటే ఎంత భక్తి ఉండకపోతే, ఎంత భయపడకపోతే, ఆయన మీద ఎంత ప్రేమను పెంచుకోకపోతే వాళ్ళు ఆ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారు ప్రియులారా. ఎక్కడ వాళ్ళు అక్కడే అన్ని పనులు అక్కడ విడిచిపెట్టి దేవుని పని, దేవుని పరిచర్య అంటే వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చి దేవుని పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారట. చూడండి, వారు అలా పాలు పొందటానికి వాక్యములో ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకున్నప్పుడు ఆ మాటను ఇంకా పూర్తిగా చదువుకుందాం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనోపూర్వకముగా మమ్మును వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలది ఏగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, వాళ్ళు ఎలాగున్నారు ఏమండి? దేవుని యొక్క వాక్యములు ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే మరొక చోట వారు నిరుపేదలు. మాసిదోనియా సంఘస్థులు ఎవరండి? నిరుపేదలు. అంటే మనకలా కాయా కష్టం చేసుకుని బతికేవాళ్ళు అనమాట. మనకలాగా రెక్కల మీద బ్రతికేవాళ్ళు, మనకలాగా ప్రతిదినము కూడా కూలి పని, ఆలి పని చేసుకుని బతికేటువంటి వాళ్ళు, మనకలాగా దేవుని మీద ఆధారపడి రెక్కలను నమ్ముకుని వెళ్ళి కష్టపడి పని చేసుకుని వచ్చి ప్రియులారా బ్రతికేటువంటి వాళ్ళు నిరుపేదలు. అంటే మనమేనా? చెప్పండి, మనమే నిరుపేదలు అని అంటే. నిరుపేదలు అని అంటే ప్రియులారా, మరి మేము నిరుపేదలం కాదు అని అంటే ఒకవేళ బహుశా మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి జమీందారు వంశంలో పుట్టుంటే కనుక మనం నిరుపేదలం కాదు, అంతే కదండి. మనంతటా మనం సంపాదించుకొని ఈ రోజున మనం ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. మన తాతలు ముత్తాతలు, మన నాన్న అమ్మలు ఏం గట్లా వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు మనకేమీ ఇవ్వాల, వాళ్ళే సంపాదించుకోలే. వాళ్ళు మనల్ని పెంచడమే పెద్ద కష్టమైనటువంటి రోజులు అవి. ఆ రోజులు కూడా సంపాదించిన వాళ్ళు సంపాదించారు.
కానీ మన వెనకాల ఏమీ లేవు. వాళ్ళ రెక్కల మీద కష్టపడ్డారు, మీరు కూడా రెక్కల మీద బతకండి అని మనల్ని కూడా ఆ రెక్కల మీదే వదిలేశారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎవరు అనంటే నిరుపేదలమే. అమ్మ చెప్పండి, మనం కూడా ఇప్పుడు ఎవరు? నిరుపేదలమే. అయితే ఇక్కడ ఈ నిరుపేద స్థితిలో ఉన్నటువంటి ఈ మాసిదోనియా సంఘము ఎలాగున్నారు అని అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క భక్తిలో నిలబడ్డ విషయంలో శ్రమల మూలంగా పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలో నిలిచారట. అలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా రెండవదిగా ప్రభు పరిచర్యకు ఆసక్తి చూపించి ప్రభు పరిచర్యలో ఉన్నారట. అక్కడ చెప్తున్నాడు, ఆ పరిచర్యలో భాగంగానే వాళ్ళు దాతృత్వము కలిగి వారు సామర్థ్యము కంటే మించి దేవుని పరిచర్య కొరకు గుప్పులు విప్పి దేవుని కొరకు ఇవ్వగలుగుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గొప్పలు విప్పి దేవుని కొరకు ఇవ్వగలుగుతూ ఉన్నారట. ఎంత మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు చూడండి. పిల్లల వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, అయ్యా వాళ్ళ గురించి మీ దగ్గర సాక్ష్యం చెప్పాలా. వాళ్ళు నిరుపేదలు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో చాలా నమ్మకస్తులు. వాళ్ళు శ్రమల వలన పరీక్షింపబడుతూ ఉంటే ఆ శ్రమలో నుండి పారిపోలేదు. వాళ్ళు ఆ శ్రమలో నిలిచారు. దేవుని కొరకు నేను నిలబడతానన్నారు. ఇదిగో వాళ్ళు దాతృత్వము కలిగి వారికి కలిగి ఉన్న దానిలో నుండి విస్తారమైనటువంటి వారి యొక్క దాతృత్వం ఎట్లా బయటపడింది, దేవుని కృప వారి మీద ఎలాగుంది అని అంటే, ఇదిగో వారికి సామర్థ్యమునకు మించి ప్రభు పరిచర్య కొరకు నిలవబడ్డానికి గుప్పులు విప్పిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తాడు, నువ్వు ధారాళంగా గుప్పులు విప్పితే నీ కొరకు ఆకాశపు వాకిండ్లు తెరవబడతాయి. నువ్వు ధారాళంగా గుప్పులు విప్పుకోకుండా నువ్వు గట్టిగా బిగ్గబడితే ఆకాశపు వాకిండ్లు నీ కొరకు మూయబడతాయి. ఇప్పుడు ఆకాశపు వాకిండ్లు మూయబడాలన్నా తెరవబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఇలా గట్టిగా బిగ్గబడితే అక్కడ ఒకవేళ పుల్లరా మూయబడుతుంది. ఒకవేళ నువ్వు ధారాళంగా నీ యొక్క హస్తం విప్పగలిగితే నీ కొరకు ధారాళంగా కూడా విప్పబడుతుంది పుల్లరా. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు గమనించుకోలేకపోయారు. అందుకనే వారి గురించి ఏమని వ్రాయబడిందో తెలుసా? దేవుని కార్యాలు వాళ్ళ కంటికి కనబడలేదు, గుడ్డోళ్ళు అయిపోయారు, కనబడలేదు. కనులార చూసి కూడా గ్రహించలేకపోయారట. ఏమండి, వారి హృదయానికి ఏం కాలేదటండి? గోచరం కాల. అంటే దేవుని యొక్క కార్యాలను గోచరం కాలేదు అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. చాలా మంది దాన్ని ఎలాగంటారు అని అంటే, ప్రభా నీ కార్యములనైనా కంటికి కనపడలేదు, హృదయాన్ని గోచరం కాలేదు అని అంటే అదేదో అది గొప్పగా కాదు. దేవుడు అన్నాడు, బాధగా అన్నాడు ఆ మాట. దేవుడు చేసే కార్యాలు గుడ్డోళ్ళు అయిపోయారు, పొందుకోట్ల. వాళ్ళు హృదయం గ్రహించట్లే దేవుని కార్యాలు. పనికిమాలను అయిపోయారు. అందరూ ఏకముగా పనికిమాలను వారైతే అన్నాడు దేవుని యొక్క వాక్యములో వారిని బట్టి. కాబట్టి మధ్యాహ్నం వేళ వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ప్రజలు అట్లా లేరు పురులరా. వీళ్ళు దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులు. ఈ మధ్యాహ్నం వేళ వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మన మధ్యలో. హల్లెలూయా. మన మధ్యలో పురులరా. ఈ రోజున వారి జీవితాలు దేవుని కృపచేత నింపబడడానికి గల కారణం పేదరికంలోనూ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. ప్రభు పరిచర్య యందు చాలా గొప్ప ఆసక్తిని చూపించారు వాళ్ళు. అందుకనే ఎంత గొప్ప దేవుని కృప ఆ సంఘం మీద ఉండడానికి ఇదిగో నేను మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు భక్తుడైనటువంటి పౌలు. మధ్యాహ్నం వేళ పురులరా, నీ మీద ఉందా? నీ ఇంటి మీద ఉందా? నీ ఇంటి వారి మీద ఉందా ఈ దేవుని కృప? ఈ సంఘంలో నుండి నువ్వు ఆ కృపను సంపాదించుకోగలుగుతున్నావా? లేదు అని అంటే కేవలం వట్టిగా వచ్చి వట్టిగానే వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ఏ విధమైనటువంటి ప్రయోజనం నీకు చేకూరదు. నీ కుటుంబం ఆశీర్వదించబడదు, నీ మేలులు జరగవు, నీ కుటుంబంలో శ్రమలు పోవు, నీకున్నటువంటి నీ కష్టాలు తొలగిపోవు, నీ కన్నీళ్లు తొడవబడవు. ఎప్పుడు అనంటే ఇదిగో దేవుని కొరకు నీ విధంగా లేకపోతే. ఒక సంఘం గురించి దేవుడు ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారిని నిలబెట్టి ఎంత బాహాటంగా చెప్తున్నాడు అని అంటే, ఆ సంఘం గురించి ఎందుకు మనం నేర్చుకోవాలో, ఎందుకు మనం ఆ సంగతులు వినాలో మనము గ్రహించుకోవాలి. మనసు ఉంటే గ్రహించుకోవాలి. మనసుకు గోచరం కాలేదండి అని అంటే దేవుడు కూడా నిన్నేమి చేయలేడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే అర్హత నీ దగ్గర లేదని ఆయన కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, ఏళ్ళట ఎలాగున్నారు అనంటే చూడండి, మనోపూర్వకముగాను మమ్మను వేడుకొనొచ్చు వారు తమ సామర్థ్యము కంటే, సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం చెప్పొచ్చు అని అన్నాడు. చూడండి 12వ వచనంలోను కూడా అని అంటాడు, పురులరా, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది
చూసారా, దేవునికి ప్రీతికరం అవుతుందట. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు మరలా ఇక్కడ, భక్తుడైనటువంటి పౌలు అంటాడు, శక్తి కొలది ఇవ్వాల్సిన అవసరమో లేదు, శక్తి కొలది అంతకు మించి రెట్టింపు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయ్యా ఇదిగో దశమ భాగం కాదు 100 రూపాయలు 10 రూపాయలు కాదు 100 రూపాయలు అయితే, మరి 100 రూపాయలు 10 రూపాయలు అయితే మేము 2 రెట్లు అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు. వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నీ సామర్థ్యము కొలదియే. ఒకవేళ నువ్వు దేవుని మందిరములో ఇస్తే అదే దేవునికి ప్రీతి, అదే దేవునికి ఇష్టం. పిల్లలు గమనించండి, మనం ఏం చేస్తామనంటే కొన్ని మార్లు మించిన భక్తి చేస్తాం. అంటే మించిన కానుకలు ఇస్తామని నేను చెప్పట్లా, కానీ మించిన భక్తి చేయాలని అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పలేని భక్తి చేసి ఇది కూడా భక్తి అని మనం పేరు పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పింది చేస్తే అదే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేస్తే అదే దేవునికి ఇష్టం. అదే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఆ సంఘములో ఉండేటువంటి వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి వారి గురించి సాక్ష్యం చెప్తున్నాను అని సాక్ష్యం చెప్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు. ఏమని అంటే, మీరు అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కట్టిగా పేదలైనను నిరుపేదలైనను వాళ్ళు దాతృత్వం కొలది సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు, మీరు అలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తే ఇక్కడ అంటాడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి, అంటే మొట్టమొదటిగా నీ మనసును సిద్ధపరచుకోవాలా, దేవుని అందు సిద్ధపరచుకోవాలా, వాక్యం కొరకు సిద్ధపరచుకోవాలా, పరిచర్య కొరకు సిద్ధపరచుకోవాలా, ఎలాంటి శ్రమ వచ్చినా దేవుని కొరకు నిలబడడం కొరకు నీ మనసును సిద్ధపరచుకోవాలా, దేవుని సన్నిధానంలో ప్రార్థనలో సిద్ధపరచుకోవాలి. నువ్వు స్థిరమైన మనసు సిద్ధపరచుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవునికి నువ్వు ఏదైతే అది సిద్ధ మనసుతో హృదయపూర్వకంగా నువ్వు దేవునికి అర్పిస్తావో అదే హేబేలు అర్పణ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మనసులో ఏ విధమైనటువంటి ఫీలింగ్ లేకోకుండా నువ్వు దేవునికి ఏదో ఇవ్వాలన్నట్టుగా మొక్కుబడిగా నువ్వు తీసుకొచ్చిస్తే అది కయ్యూని అర్పణ అవుతుంది. అందుకని వాక్యంలో వాళ్ళ గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళు చూసావు ఎంత బాగున్నారో. 2వ లక్షణం ఇది పుల్లర, వాళ్ళు దేవుని పరిచర్యలో దాతృత్వం కలిగి వారికి సామర్థ్యమునకు మించి వాళ్ళు పరిచర్యలో ఉపయోగపడుతున్నారట, పరిచర్య కొరకు ఉపయోగపడుతున్నారట. 3వ మాట ఏంటంటే అక్కడ చదవండి, వాక్యంలో వ్రాయబడింది పుల్లర, బైబిల్ గ్రంథంలో 5వ వచనాన్ని మనం చదువుకుందాం పుల్లరా. 5వ వచనాన్ని చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేదురని మేము అస్సలు అనుకోలేదు. చూసారు పుల్లరా, ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోతే పర్వాలేదు అనుకున్నారు వీళ్ళు. వాక్యం విన్న తర్వాత వాళ్ళట, అయ్యా ఇక మేము దేవుని బిడ్డలం అయిపోయామని దేవునికి అప్పగించేసుకున్నంతగా ఉంటారని ఈ భక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఏం చేయలేదటండి, అసలు ఊహించుకోలేదంట, అసలు అనుకోలేదట. ఇందాక మల్లేశ్వర గారు చెప్తున్నారు కదండి వాక్యంలో, ఏమండి ఒక నపుంసకుడు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వెంటనే ఇదిగో ఇక్కడ నీళ్లున్న చోటుకి మనం వచ్చాము గనుక ఇక్కడ నీళ్లున్నవి, ఈ నీటిలో బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాడంట. పుల్లరా, అప్పట్లోనే ఎంత మార్పు అండి అమ్మా చెప్పండి. క్షణపాటు కాలంలో ఎంత మార్పు. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వెంటనే ఎంత మార్పు చెందుతూ వచ్చాడు ఆయన. దేవుని యొక్క వాక్యము ఎంత బలంగా ఆయన పట్టుకుంది. దేవుని యొక్క వాక్యానికి తన హృదయాన్ని ఎంత బలంగా ఇచ్చాడు భక్తుడైనటువంటి నపుంసకుడు. వెంటనే అతడు నీళ్లలోనికి దిగి బాప్తిస్మము పొందెను, అప్పుడే దేవుని బిడ్డగా మారిపోయాను. దేవునికి స్తోత్రం. వీళ్ళు దేవుని కృపను పొందుకోవడానికి గొప్ప కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి అప్పగించేసుకున్నారు. ప్రభా నీ బిడ్డలం అయిపోయాము నాయన, నువ్వే మమ్మల్ని చేపట్టి నడిపించు నాయన, నీ బిడ్డలం అయిపోయాం, నువ్వు మమ్మల్ని నాయన ఆదుకోనా తండ్రి. మా కష్టాలైనా ఇక నీవే, మా సుఖాలైనా నీవే, మా బాధలైనా నీవే, మా కన్నీళ్ళైనా నీవే, ఇక ఏదైనా అన్నీ ఇక నీవే, అన్నీ నీవే, ఇక ఏమున్నా ఏమి లేకపోయినా ఇక అన్నీ నీవే అని వాళ్ళు దేవునికి అప్పగించేసుకున్నారని చెప్పు దేవుని బిడ్డలారా. మరి అన్నీ దేవునికి అప్పగించేస్తే వాళ్ళే దేవునికి అప్పగించేసుకోగలిగితే దేవుడు తన కృపను వారి మీద కుమ్మరించుకుని ఉంటాడో చెప్పండి. దేవునికి వాళ్ళు సరెండర్ అయిపోతే దేవుని కృప వారి మీద కుమ్మరించుకోకుండా ఉంటాడా చెప్పండి. దేవుని యొక్క వాక్యములు అమ్మ చెప్పండి. పర్వాలేదు చెప్పకపోయినా నేను చెప్తాను. దేవుని యొక్క కృప వారి మీద కుమ్మరించకుండా దేవుడు ఉండడు.
ఎందుకనంటే ఆల్రెడీ దేవుడు వారిని కృపతో నింపాలని అనుకున్నాడు కనుకనే భక్తుడైనటువంటి పౌలు గారిని పంపించి శ్రమలు పెడతాను, శోధనలో వాక్యం చెప్పు వారిని బలపరచు, ఆ శ్రమలో నిలబడితే నా బిడ్డలు అవుతారు, పరిచర్యలో పాలు పొందితే నా బిడ్డలు అవుతారు, వాళ్ళు కనుక దాతృత్వం కలిగి ఇదిగో నమ్మకంగా పరిచర్యలో పాలు పొంది ఇవ్వగలిగితే, గుప్పలు విప్పగలిగితే నా బిడ్డలు అవుతారు అని చెప్పినప్పుడు ఆ మాటల్లో శ్రమలో వారు చెప్తా ఉంటుంటే పుల్లరా భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క ఆ దేవుని యొక్క వాక్యాలకు పూర్తిగా వారు లోబడి దేవుని యొక్క వాక్యాలను అంగీకరించి ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే పూర్తిగా దేవునికి అప్పగించేసుకునే అంతగా మారిపోయారు. ఈ రోజున మనము లోకంలో ఉంటాం, మరలా తిరిగి దేవునిలో కూడా ఉంటాం. నిలువెచ్చని జీవితాన్ని దేవుడు ఉమ్మేస్తానన్నాడు తప్ప ఆశీర్వదిస్తాను, కృపతో నింపుతాను, దీవిస్తాను, హెచ్చిస్తాను, బాధలు పోగొడతాను, కన్నీళ్లు తుడిచేస్తాను, తోడుగా నిలబడతానని చెప్పలేదు. అలా ఎక్కడ మనం ఎలా ఉన్నాం అని అంటే పుల్లరా ఇటు దేవునిలో ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవుని మందిరానికి వచ్చాం, కానీ లోకంలోనికి వెళుతూ పుల్లరా లోకంలో ఉన్నవి కూడా మనం వెంబడిస్తున్నాం. ఏం మానేస్తాం మనం? దేవుని కొరకు ఇది మానేశానండి అని మనం చెప్పండి పుల్లరా. నీకు ఏది ఇష్టమో అది మానేయగలుగుతావా? భక్తుడైనటువంటి దావీదు అలా మార్చుకుంటూ వచ్చాడట. దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, దేవుడు ఏ చెప్తే అదే నాకు ఇష్టం, దేవుడు ఎలా ఉండమంటే అదే నాకు ఇష్టం అని మార్చుకుంటూ వచ్చాడట. పెద్దోడు అయ్యేటప్పటికి అలాగ అలవాటు అయిపోయింది దానికి. అందుకనే దావీదుని గురించి దేవుడు అంటాడు, అతను నా హృదయానుసారుడైనా, పర్వాలేదు మీరు చెప్పకపోయినా, భక్తుడైనటువంటి దావీదును బట్టి దేవుడు అంటాడు అతడు నా హృదయానుసారుడైనా మనుష్యుడు అంటాడు. పుల్లరా ఎంత మంచి సంగతో కదా. ఈ రోజున నిలువెచ్చిన జీవితం మనలో ఉందనుకోండి, ఎట్లా వస్తాయి దేవునిలో ఆశీర్వాదాలు? నన్ను దేవుడేమో ఆశీర్వదించలేదు, దేవుడేమో నన్ను బాగు చేయట్లేదు అని అంటే ఎట్లా చేస్తాడు? ఉంటే లోకములైనా ఉండు, లేదంటే దేవునిలోనైనా ఉండంతే. వీళ్ళు చూడండి పుల్లరా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో ఆ క్షణమే దేవుని బిడ్డలుగా మారిపోయారు, ఆ క్షణమే దేవునికి అప్పగించేసుకున్నారు, ఆ క్షణమే ఇదిగో భక్తులతో మాట్లాడుతున్నారు. అయ్యా పౌలు గారండి మేము మీకు కూడా అప్పగించేసుకున్నాం అని అన్నారు పుల్లరా. దేవుని సేవకుడికి అప్పగించుకున్నారట. ఎప్పుడైతే పుల్లరా వారి జీవితాలు దేవుని చేతిలో పెట్టబడతాయో దేవుడు వారి మీదను వారి కుటుంబం మీదను నిశ్చయముగా ఆయన కృపను కుమ్మరించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ మాటలన్నీ ఒకవేళ మీకు వెరితనంగా అనిపించవచ్చు. చూడండి, వాళ్ళ జీవితాలు దేవుని కృపను పొందుకున్నారట, వాళ్ళ బ్రతుకులు దేవుని కృపను పొందుకున్నారట. ఈ వాక్యం అంతా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసండి? నువ్వు నీ కుటుంబం దేవుని కృపలో నడవాలి. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీకెంత పెద్ద కష్టమైన ఈజీ అయిపోతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు తేలికైపోద్ది, నీ నెత్తి మీద బరువు అంతా దిగిపోతుంది, నీకున్న కష్టాలన్నీ కూడా పుల్లరా సులువైపోతాయి, జయించగలిగే అంత సులువైపోతాయి. కాబట్టి వాక్యంలో దేవుడు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? ఆయన కృపను పొందుకున్నారు వీరందరూ కూడా. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా మరొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. మరొక 2 విషయాలు మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. 4వ విషయాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదవండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. వాళ్ళు చూసారు ఎంత జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? డబ్బులు దాచుకునే విషయంలో, ఏమండి నగలు దాచుకునే విషయంలో, సంపాదించుకునే విషయంలో, ఇంకో విషయంలో కాదు. వాళ్ళు చాలా జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త కలుగున్నారు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకునే విషయంలో, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో, సహవాసం కలిగిన సంఘంలో ఉండే విషయంలో వాళ్ళు దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారట. అందుకనే దేవుని యొక్క కృప వారి మీద కుమ్మరింపబడ్డానికి గల కారణం. హల్లెలూయా. అందరం చెప్దామండి బిగ్గరగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో మరొకసారి నేను చదువుతున్న మాట చాలా ఇష్టంగా ఉంది. ఆ మాట విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును. హల్లెలూయా. చూసారా, విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము. విశ్వాసము అని అంటే మన క్రియల్లో చూపించేది, ఉపదేశము అంటే బోధకుడు చెప్పేది, జ్ఞానము అని అంటే దేవుని బిడ్డలారా వాక్యము మన హృదయంలో ఉండేది. ఇందాక ఆయన అన్నాడు కదా, వాక్యంలో మనం చదువుకున్నాం, 119వ కీర్తనలో మనం చదువుకున్నాం, ఇదిగో నీ వాక్యము నాకు వెలుగయ్యింది, అదే నాకు తెలివిని కలిగించింది. తెలివి లేని వారికి ఈ వాక్యం ఏం చేసిందటండి? తెలివిని కలిగించిందట. అదే జ్ఞానాన్ని కలిగించిందట వాక్యమే.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో ఈ 4వ మాటలో మనకు కనపడతా ఉంది. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆఖరిగా ఈ మాట ఎంత బాగుంటుంది అని అంటే, చూడండి మా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వారు దేవుని ఎడల చూపించే ప్రేమ, సంఘములో చూపించే ప్రేమ, దైవజనుని మీద చూపించే ప్రేమ, పిల్లల వాక్యం మీద చూపించే ప్రేమ, విశ్వాసములో వారి కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఎలా కనబడుతున్నట్టండి. చూసారు పిల్లరా, అంత సాక్ష్యం చెప్తున్నాడు. నీ ప్రేమ యథార్థమైందేనా? దేవుని ఎడల నీకున్న ప్రేమ యథార్థమైనదేనా? దేవుని ప్రేమ మారదు, ఎన్నటికీ మారదు. నిన్న నేడు నిరంతరం ఒకేలాగా మారదు. ఒకేలా ఉంటుంది ఆయన ప్రేమ. ఎప్పుడో ప్రేమించినప్పుడు మొట్టమొదట్లో మనం పుట్టినప్పుడు ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ పుట్టినప్పుడు మనం పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ మన ప్రేమ ఎలా ఉంది? వేళ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఒకవేళ పని ఏదైనా ఉంటే పనిని బట్టి, ఎవరన్నా డబ్బులు ఇస్తారంటే డబ్బులు బట్టి, లేదనంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫంక్షన్కి అక్కడ బట్టి మారిపోతుందా? మారిపోద్ది. మానవులం కదా, మారిపోతానే ఉంటుంది. మన ప్రేమ నిలకడ కలిగినది కాదు. మన ప్రేమలో స్వార్థం ఉంది. చెప్పండి, మన ప్రేమలో ఏముందండి? స్వార్థం ఉంది. మన ప్రేమ లాభాన్ని కోరుతూ ఉంది. మన ప్రేమ ఆశిస్తూ ఉంది. కానీ దేవుని ప్రేమ మనల్ని మాత్రమే ఆశిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ మానసిదోనియాలో ఉండేటువంటి వారి యొక్క లక్షణాలన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక్కొక్కటిగా. మొట్టమొదటిగా ఆ సంఘము శ్రమల వలన పరీక్షింపబడినప్పుడు వారు దేవుని కొరకు నిలబడ్డారు. పరిచర్యలో చాలా నమ్మకస్తులుగా వారు ఉండగలిగారు. వారు దాతృత్వానికి మించి పుల్లరా దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడగలిగారు. వారు గుప్పులు విప్పి దేవుని కృపను ధారాళంగా పొందగలిగారు. పుల్లరా చెప్పండి, 3వదిగా ఏం చదువుకున్నామండి? మర్చిపోయారా? పర్వాలేదు, మీరు చెప్పకపోయినా. ఏమండి, 3వదిగా మనం చదువుకున్నది ఏంటి అని అంటే, వారు దేవునికి అప్పగించుకున్నారు. వాళ్ళు దేవునికి తమను తామే దేవునికి అప్పగించుకున్నారు. 4వది పుల్లరా విశ్వాసమునందును, ఉపదేశమునందును, జ్ఞానమునందును చాలా జాగ్రత్తగా ఉన్నారు పుల్లరా. ఇప్పుడు 5వది ఏంటండి? వారి ప్రేమలో యథార్థంగా నడుచు. సంఘం చూడండి ఎంత బాగుందో. చెప్పుకోవడానికి ఎన్ని మంచి లక్షణాలు, ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవడానికి ఎన్ని మంచి లక్షణాలు. సంఘంలో ఉన్న మా వాళ్ళందరూ అంత ప్రేమగా ఉంటారండి. ఒకరి ఎడలు ఒకరు ప్రేమగా ఉంటారు. యేసయ్య అంటే ఇంకా ప్రేమగా ఉంటారు. దేవచనుడి ఎడలు ప్రేమగా ఉంటారు. పరిచర్య ఎడలు ప్రేమగా ఉంటారు. మందిరంలో చిన్న పనైనా పెద్ద పనైనా పరిచర్యలు ఎంత ప్రేమగా ఉంటారండి. ప్రేమగా మాట కలుపుని ఎంత ప్రేమగా ఉంటారండి వాళ్ళు అని చెప్పుకోవడానికి మాసిదోనియా సంఘం ఎంత మాదిరిగా కనపడుతుందో. మరి నీలో ఉందా? నీలో లేకపోతే దేవుని కృప మనలో ఉండదండి. మన సంఘంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనకే పడదు. మన సంఘంలో ఉన్న వాళ్ళకి మన మీద ఒకళ్ళకి మీద పడదు. నీలో సహోదర ప్రేమ లేనప్పుడు దేవుని కృప ఎలా ఉంటుంది? దేవుని కృప నువ్వు పొందుకోకపోతే నువ్వు వేసే ప్రతి అడుగు భారంగానే పడుతుంది. ప్రతిరోజు నీ కష్టంగానే పడుతుంది. ప్రతిరోజు కూడా పిల్లరా నువ్వు శ్రమను అనుభవిస్తూనే ఉంటావు. నీ జీవితంలో వచ్చే ఏ కష్టమో అంత బేగా నిన్ను విడిచిపోదు. పిల్లరా, ఇవన్నీ పోవాలనంటే దేవుని కృప మనకు ఉండాలి. మన శక్తివంతులమని బలవంతులమని కాదు. దేవుడు అంటాడు, ప్రభా ఇదిగో నేను బలవంతుడని శక్తివంతుడని నేనేదో గొప్పవాడిని కాదు. ఇదిగో నా జీవితంలో ఏం జరిగినది కేవలం నీ కృప వలన మాత్రమే. హల్లెలూయా. దేవునికి మన కృప క్షమించాలి. దేవుని కృప మనకే కావాలి. మనకు కావాలి. మాసిదోనియా సంఘ బిడ్డలందరూ దేవుని కృపను పొందుకునే అంతగా గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడి మాటలన్నీ నీ ముందు ఎందుకు ఉంచాడు అని అంటే, నీవు నీ ఇంటి వారు దేవుని కృపను పొందుకోవాలి. ఎంతమంది ప్రభా నీ కృపకు పాత్రురాలనై నా జీవితంలోనైనా ఇదిగో నేను వేసే ప్రతి అడుగులోనూ నీ కృప, నేను జీవించే ప్రతిరోజు నీ కృప అయ్యా, నా కుటుంబం నిండా నీ కృప, నా బిడ్డల బ్రతుకుల్లో నీ కృప, నా కుటుంబంలో నీ కృప అయ్యా, నా బ్రతుకు దినములన్నిటిని నీ కృపను పొందాలని, తరగని నిధువలి నీ కృపను సంపాదించాలని ఈ మధ్యాహ్నం వేళనైనా నీ ఎదుట నేను ఈ రీతిగా మోకరించి ప్రార్థన చేస్తున్నాను అని అడగలుగుతూ ఉన్నారు. అడగడానికి నీ మోకాళ్ళు ఉంచుతూ ఉన్నారు. అడగడానికి అలాగున ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఈ మధ్య
మధ్యాహ్నం వేళ దేవుని యొక్క వాక్యము నీకు అర్థమైతే, దేవుని యొక్క వాక్యము నీకు అర్థమైతే దేవుని సన్నిధానంలో నువ్వు మౌనంగా ఉండక ప్రార్థన చేయ. ప్రభువా, మాసిదోనియా సంఘ విశ్వాసం వల్ల నన్ను చేయనైనా, మాసిదోనియా సంఘ విశ్వాసంలో ఉన్న లక్షణాలు నాకు దయచేయనైనా, మాసిదోనియాలో ఉండేటువంటి ఆ సంఘము యొక్క పరిస్థితిని నా సంఘానికి దయచేయనైనా. అయా, సంఘములో నేను అలాంటి బలమైన వ్యక్తిగా, శ్రమల వలన పరీక్షింపబడగా, అయా ఇదిగో నీ కృపను పొందే వ్యక్తిగా, పరిచర్యలో నైనా ఇదిగో నీ యొక్క మందిరాలయంలో పరిచర్యలో నిలిచే వ్యక్తిగా, అయా ధారాళముగా నేను గుప్పులు విప్పి అయా నీ కొరకు నేను ఉపయోగపడే వ్యక్తిగా, అయా ఇదిగో నేను నీ సంఘములో నన్ను నేను మీకు అప్పగించుకునే వ్యక్తిగా, అయా ఇదిగో నీ యొక్క నాయన విశ్వాసమునందును నాయనా నీ యొక్క ఉపదేశమునందును జ్ఞానము యందును కూడా ప్రభా జాగ్రత్త కలిగిన వ్యక్తిగా, అన్నిటికంటే ప్రధానమైనది అయా ఇదిగో నిలిచిపోయేది ప్రేమ అన్నావు. ఆ ప్రేమ విషయంలో యథార్థమైన వ్యక్తిగా నన్ను మార్చుకో ప్రభా. ఈ దినమందునైనా వారు నిరుపేదలే, చాలా కష్టపడి జీవించే కష్టజీవులే, రెక్కల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వారే, అయినా నీ కృపను పొందగలిగారు, నీ కృపను పొందగలిగారు బాబు. ఏదైనా ముందు నేను కూడా రెక్కల మీద బ్రతుకుతున్న వ్యక్తిని. నా వెనక తిరుగు చూసుకుంటే ఏ ఆస్తి లేదు, 10 మంది నా వెనక రారు. అయా, నేను నిలుచుంటే నాతో ఉండేవారు లేరు. నా బాధలో, నా కష్టంలో, నా శ్రమలో, నా శోధనలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో మాసిదోనియా సంఘ విశ్వాసులకు నిలిచిన మాదిరి నా జీవితంలో నిలువు ప్రభా. అట్లాంటి లక్షణాలు నాకు దయచే తండ్రి అని మధ్యాహ్నం వేళ మనం ప్రార్థన చేద్దాం. హృదయాన్ని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉన్నారా దేవుని పిల్లలరా? మౌనంగా ఉన్నారా? పర్వాలేదు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, కృపయు కనికరములు కలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన కన్నడమానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నా. అయ్యా, నీ సేవకునిగా, నీ దాసునిగా ఈ సంఘం కూడా మాసిదోనియా సంఘం వల్ల ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. నీ సేవకునిగా బాబు, సంఘంలో నీ బిడలమైన మేము కూడా నిరుపేదలమే అయ్యా, మేము కూడా నా తండ్రి కష్టజీవులమే, మేము కూడా నాయన ఇదిగో రెక్కల మీద బ్రతికే వాళ్ళమే. మాసిదోనియా సంఘానికి నీవిచ్చిన కృప ఇక్కడున్న మాకు కావాలయ్యా. నీ బిడ్డలుగా మాకు కావాలి నాయన. ఇక్కడ నీ సంఘ బిడ్డల మీద అందరి మీద నీ కృపను కుమ్మరించండి నాయన. వారి కుటుంబాల మీద నీ కృపను కుమ్మరించండి నాయన. అయ్యా, నీ కృప ఉండగలిగితేనే మా జీవితంలో ప్రతి దాన్ని మేము సాధించగలుగుతాం. అయ్యా, నీ కృప ఉండగలిగితేనే, నీ కృప వలన ఎన్నో గొప్ప విజయాలు పొందగలుగుతాం. అయ్యా, నీ కృప ఉండగలిగితేనే మేము వేసే ప్రతి అడుగును తేలికగా వేయగలుగుతాం. అయ్యా, నీ కృప ఉండగలిగితేనే అనేకమైనటువంటి శ్రమలలో మేము నిలిచి వాటిని జయించగలుగుతాం. అయ్యా, ఇదిగో నీ కృప ఉండగలిగితేనే మా కష్టాలన్నీ కూడానైనా మేము తేలికగా దాటి వేయగలుగుతాం. అయ్యా, నీ కృప ఉండగలిగితేనే మా జీవితంలో ఏదైనా సాధ్యం, ఏదైనా సాధ్యమైన తండ్రి నీ కృప నాకు కావాలి, మాకు కావాలి. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి తల వంచి ప్రార్థించే ప్రతి బిడ్డకు నీ కృప కావాలి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే మోకరించి అడుగుతూ ఉన్నారు, అయ్యా నీ కృప నాకు కావాలని, వారందరి మీదకి ఇప్పుడు యేసు నామములో నీ కృప వచ్చునుగాక. నీ కృపను కుమ్మరించి బలపరిచి నడిపించి మేలులతో నింపి మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో పాలు పొందిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరిని వాక్యాన్ని బట్టి ఆయన కృపతో మనలను, మన కుటుంబాలను నింపునుగాక. ఆమేన్.